అసలు ఫస్ట్ మనం ఈ హీల్ స్పర్స్ గురించి డిస్కస్ చేస్తే మేడం, ఎప్పుడన్నా మనం ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాము ఏదన్నా అని అంటే అక్కడ లెగమెంట్స్ అనేవి ఎక్కువ పనిచేస్తాయి. సో ఆ లెగమెంట్స్ కానీ టెండన్స్ కానీ ఆ ఎముకలు దగ్గర అతుక్కుంటాయి. సో ఆ లెగమెంట్స్ ఎక్కువ లాగుతూ ఉన్నాం అనుకోండి, సో బోన్ మీద ఆ ట్రాక్షన్ ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ బోను సూదిగా అయిపోవటం, అంటే ఒక గద్ద ముక్కలాగా ఇలా తయారవుతుంది. అవును, అది వచ్చి మనకి అక్కడ లెగమెంట్ కానీ టెండన్ మీద కానీ ఫేషియా మీద కానీ ఆ మృదు కణజాలం మీద ఒత్తిడి కాజ్ చేస్తుంది. ప్లాంటార్ ఫేషియటిస్ మీరు చెప్పింది అది. ఇందులో 3 నాకు ఇందులో 3 ఉన్నాయి సార్. ఉంటాయండి, తప్పదు. మరి మీరు నేషనల్ అథ్లీట్ ఇన్ని సంవత్సరాలు పనిచేశారంటే మీరు కూడా హ్యూమన్ బీయింగే కదా, మీరేం రోబోట్ కాదు కదా. అదే కదా నిజం, మనిషి కాదు కదా, మనిషే. ట్రూ. నాకు డాక్టర్ గారు ఓ మాట అన్నారు, ఒక మనిషి నిజ జీవిత కాలంలో ఎంత నడుస్తారో నువ్వు దానికి 3 రెట్లు పరిగెట్టావు. ఆల్రెడీ పరిగెట్టేశారు. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అవును, అంటే కమింగ్ ఫ్యూచర్ లో స్పర్శ అనేవి మన స్కిన్ దాటి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? అలా ఏంటంటే మనం జనరల్లీ యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అనేది చేసుకుంటా ఉంటే ఆ స్పర్ ఉన్నా సరే అక్కడ ఆ స్పర్ వల్ల వచ్చిన సెకండరీగా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందండి, వాప్ అనేది. అది తగ్గితే కనుక డెఫినెట్లీ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఆ ప్రోగ్రెషన్ అనేది తగ్గిపోతే కనుక స్పర్ ఉన్నా సరే ఏమీ పెద్ద మనం దాని గురించి భయపడాల్సిన అవసరం ఉండదండి.